Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా, మీ నిమేష్ చౌదరి. హాయ్, తిన్నావా? ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, I love you. Hey. Room के. Hello. रूम के एड्रेस बोलो. ఏందో అనుకున్నా, మీ తాన చాలా ఉందిరో. A few minutes later. వామ్మో, ఎటు పోతుందిరా సమాజం? बॉडी देखो, बॉडी 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 देखो, बॉडी बॉडी ನೋಡು ಏನಿದೆ, ಚೆನ್ನಾಗಿದೆ ಬಾಡಿ. ಸಿಕ್ಸ್ ಪ್ಯಾಕ್. I like this your face. Body I have taste get body. But room ಬರಲ್ವಾ? ಯಾವ ಭಾಷೆ? ಲ್ಯಾಂಗ್ವೇಜ್ which language? మలయాళం లాంగ్వేజ్. ఏరా మొహం అంతా బిక్కపోయింది? జ్వరమా? ఏం బట్టలు ఇప్పినావు? అంటే వేడి చాలా అవుతుంది. వేడైతుందా? టాబ్లెట్లన్నీ తీసుకుంటారు. టాబ్లెట్ మనుషులు వస్తున్నారు అందరూ. ఏంటి వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ బంధువులు డాక్టర్లు ఎవరు ఉన్నారంట, మొత్తం అంతా వస్తున్నారు. అదే బట్టలు ఇప్పెందుకున్నావు అనేది డాక్టర్ చెప్తాడు. ఎంత నీకు బాడీలో వేడి ఎంత ఉంది, ఆ వేడికి గల కారణాలు ఏమి అనేది డాక్టర్ మొత్తం అంతా రాసిస్తాడు. కింద కూడా ఏం వేసుకోలేదు కదా నువ్వు. అది జ్వరానికి ఎవరు కింద కూడా ఏం వేసుకోలేవు. బిత్తల మీద బెడ్ మీద అనుకుంటారు, తెలుసు నాకు కూడా. నేను కూడా ఏడో విన్నాను. పర్లేదు, జ్వరం ఉంది కదా నీకు ఉంది. కానీ ఓడు చెప్తాను, జాగ్రత్త పడు.
ఎవరైనా వీడియో కాల్ చేస్తే నేను బెదిరించేకో డబ్బులు తీసుకునేకో ఏదైనా ఉంటాయి. నువ్వు ఎవరైనా వీడియో కాల్ చేస్తే నేను బెదిరించేకో డబ్బులు తీసుకునేకో ఏదైనా ఉంటాయి. నువ్వు అత్త కూతురనో లేకపోతే ఊరికే నోటికి వచ్చింది చెప్పి ఇరుక్కుంటావేమో నాకు భయంగా ఉంది. నేను ఏం చేస్తాను, ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తాను? నువ్వు వీడియో కాల్ ఇంటికి వస్తున్నావు పొల్లపొలకి, నువ్వు వీడియో కాల్ ఇంటికి వస్తున్నావు పొల్లపొలకి. అనుమానిస్తావు నువ్వు. అనుమానమో ప్రాణం ఉండమో పని ఎన్నోసార్లు చెప్పినా. ఏంది ఎన్నోసార్లు చెప్పినా? మళ్ళా అవును కొత్తగా జరానికి బట్టలు ఇప్పుకోమనుకోవడం ఏంది? కొత్తగా కాదు, నువ్వు నార్మల్ పొద్దు నుంచి ఉంది. పొద్దున్న బట్టలు వేసుకోలేదు నువ్వు? ఏంటికి వేసుకోలే? మరి ఇప్పుడు ఎందుకు వేసుకోలే? వచ్చింది అట్లా. ఈ టైంలో వచ్చింది. ఏమొచ్చింది? వేడి వచ్చిందా? మళ్ళా ఏమరా ఇరుక్కుంటే లేనిపోని సమస్యలు వస్తుంది. నువ్వు బయట జరుగుతానే సిచ్యువేషన్ చెప్తాను. నాకు ఒకవేళ ఫోన్ వీడియో కాల్ వచ్చింది అనుకో, వీడియో కాల్ నా మడత వేస్తుంది, నేను మాట్లాడుకుంటా. నువ్వు సొల్లి చెప్పొద్దు, అర్థమైందా? నువ్వు నాకన్నా మ్యాటర్ చెప్తే ఆ బాబా నిజమా చెప్పాలా? చెప్పాలా? ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ చెప్పి మళ్ళా కొన్ని చెప్పాలో కొన్ని చెప్పకూడదు. తర్వాత ఏదైనా ఇరుక్కున్నప్పుడు తెలుస్తుంది. ఏమన్నా ఇరుక్కుంటానంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఆడికి పోయింది జ్వరము. జ్వరం ఆడమీద నువ్వు మాట్లాడితే పోయింది ఉరికింది. ఆడమీద నువ్వు మాట్లాడితే పోయింది ఉరికింది. పోయిందా? మళ్ళా పోయిందండి. ఇంకో మళ్ళా రెచ్చగొట్టద్దు. మళ్ళా మాట్లాడుతుంటే ఏంటి పిలుస్తావు? ఏ బట్టలు నువ్వే బిల్డప్ ఇస్తాను అంటే ఇంకా నేను తెగిస్తే ఇట్లే బయటికి ఇడ్సపోయి రోడ్లో కూర్చోబెడతా. ఏంటి కూర్చోబెడతాను? చేత్తో మాట్లాడతారు, బట్టలు ఇప్పుకొని మాట్లాడరు. ఫోన్లు బట్టలు ఇప్పుకొని ఎవరు మాట్లాడరు? మళ్ళా నా మరదలతో మాట్లాడకూడదా? నా పాపతో మాట్లాడకూడదా? ఒకవేళ వచ్చినా కూడా బాగాలేనోడు మరదలేంటి నీకు? మరద ఫోన్ చేస్తారు, బాగుందని కనుక్కుంటుంది, అడుగుతుంది, ఏడుస్తుంది గూగుల్ పెట్టి. ఏమని నేను చూసా బట్టలని పిబ్బరి సీట్ లో వీడియో కాల్ చేసావు, మామూలు కాల్ చేసావు. ఎట్లా టాబ్లెట్ జ్వరం ఏడికి వచ్చింది? ఉన్నట్టు జ్వరం ఏడికి వచ్చింది? వస్తాడు రాకూడదా మనుషులకు జనాలు? వస్తాడు రాకూడదా మనుషులకు జనాలు? అవన్నీ రాకూడదా? మనుషులే కదా మళ్ళా వచ్చి పెడతారు, రూల్ తోడుతారు వచ్చి. ఇంకా మోసాలు చేస్తారు. నన్నేది మోసాలు చేస్తారు? ఎవడు చేసేది మోసాలు? మోసపోతావని మంచి కోసం చెప్తానా? మంచి మంచి చెప్తాడు. మంచి ప్రతి ఓళ్ళు చెప్పేదే నీ మంచి చెప్తాడా? ఉత్తరగా వస్తాయనే మాటలు చెప్పు. అదే మంచి పడతాడో పోతాడో అని ప్రతి ఓళ్ళు సలహా ఇచ్చేదే ఉచితంగా. ఎందుకు చేస్తాంది? నీకు ఏం జ్వరం వచ్చినోడిని ఇడిచిపెట్టాలి కదా? జ్వరం వచ్చినోడు కూడా ఎందుకు సతాయిడవు? నీకు జ్వరం వచ్చింది, ఆ ఫోన్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో. మాట్లాడేది ముఖ్యమైతే నేను మాట్లాడతా. జ్వరం వచ్చింది కాబట్టి మాట్లాడతావు. ఏమే జ్వరము టాబ్లెట్ వేసుకుంటే 7 రోజుల్లో పోతుంది. నేను టాబ్లెట్ వేసుకుంటాను, డ్రగ్స్ వేసుకుంటాను, ఇంకోటి వేసుకుంటాను. నీకు అవసరంలే. డ్రగ్స్ కూడా వేసుకుంటావు నువ్వు? ఏమన్నా వేసుకుంటా అనుకో, ఎట్లా తగ్గిస్తా నువ్వు? తగ్గించారా? ఇంకా అవసరం లేక ఏడికి ఆడంగం లేక సర్దుకుంటాను. ఏమే చూపికూడదని అట్లా చూస్తారు. చూపించే వచ్చిన వాళ్ళందరూ చూస్తారులే. ఉండరు చెప్పు ఉండు. చూపిస్తాను ఎవడు? వంకాయ బాబు అంటించి ఇప్పుడు దాంట్లో కిందకి వేస్తాను. బెడ్షీట్ ఆటోమేటిక్ తీయాలి. ఒకవేళ బెడ్షీట్ దిగిపోతే బెడ్షీట్ వెళ్ళిపోతుంది. ఫోన్ కాల్ మాట్లాడితే బాంబులు వేస్తారా? ఫోన్ కాల్ మాట్లాడితే ఫోన్ కాల్ జ్వరంలో ఉన్నప్పుడు అది ఎట్లా? ఆ ముండని ఫస్ట్ చెప్తా కొడతా. జ్వరం వచ్చినప్పుడు ఎట్లా వేస్తుంది? జ్వరం వచ్చినప్పుడు ఎట్లా వేస్తుంది? జ్వరం వచ్చిన దానికి జ్వరం వచ్చినోడికి ఎట్లా వేస్తుంది? అది ఎన్నిసార్లు జ్వరం వచ్చినోడు కాదు. జ్వరం అక్కనా అక్క హక్కు అనేది
నాకు హక్కు నీకు హక్కు అవన్నొద్దు. ఇప్పుడు ఆ బాబు కనుక్కోవాలనుకుంటే జ్వరం వచ్చినోని కాదు, జ్వరం వచ్చినోని పక్కన ఉన్నోని అడగల వానికి జ్వరం వచ్చిందే ఎట్లున్నాడు ఏం తింటాడని. జ్వరం వచ్చినోని ఎందుకు డిస్టర్బ్ చేయడము? డిస్టర్బ్ చేస్తా అనవసరం చేసి నాకొద్దు. నా జ్వరం వచ్చినోని బాధ పెట్టడం నాకు నచ్చదు. నువ్వు నచ్చబోతే మూసుకొని కూర్చో. నేను మూసుకునే కూర్చుంటానా నువ్వు అన్ని ఇప్పుకొని కూర్చుంటావు? నేను మూసుకునే కూర్చుంటానా నువ్వు అన్ని ఇప్పుకొని కూర్చుంటాను? నేను తెగించినా కూడా లాస్ట్ తెగించా అంటే నీకు అర్థమైంది. ఇప్పుడు అంటే నీకు నువ్వు ట్రై చేసినావు పల్లె నిన్న నచ్చలేదు, నీ బాట నచ్చలే. నీ లెక్క జ్వరం అని చెప్పి బిత్తలతో నీ లెక్క నేను వీడియో కాల్ లో చేసుకుంటూ కూర్చోలే. అర్థమైందే? నువ్వు చేసుకొని కూర్చో, చెయ్యి, మాట్లాడు. ఈ పాపతో కాదండి బంధువులు మరదలు పెట్టుకొని కొట్టుకోమడా నువ్వు మళ్ళా ఇవన్నీ వద్దురా. డేంజర్ ఈ మధ్య బయట మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. బొంగులో చేసుకోమంటే మళ్ళీ ఇరుక్కుంటే లేనిపోనివన్నీ వస్తాయి. ఏం రావు, కేసులు అయితే డబ్బులు డిమాండ్ చేస్తారు. నేను ఒక పెద్ద డేంజరు. మళ్ళా నాకన్నా మించి డేంజర్ ఉంది. ఆడుంది సబ్జెక్ట్లో కూర్చున్న వాళ్ళంతా ఇదే డైలాగ్లే. పోయే ముందు అంత పోటుమో వాళ్ళు లేడని తర్వాత ఇరుక్కున్నా తెలుస్తుంది జీవితం. చూద్దాం పో, సబ్జెక్టులు పోతాను. అదేంద్రా ఉచ్చాను రాపిచ్చినావు తప్పు తక్కువ మాట్లాడతాను నువ్వు. వాళ్ళు రాపిచ్చినావు కదా ఉచ్చగా. అదే ఏందది? గూగుల్ స్టార్. సరే కానీ ఏది మర్చిపోతే ఇంకేదో సొలుగు పాప మన చెప్పే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పేది మర్చిపోయాను. పసుపా జ్వరం వచ్చినప్పుడు పండుకోరా. నీకెందుకు జ్వరం వచ్చినప్పుడు ఇట్లే వరాలండి? నీకు ఇవన్నీ చేస్తాందే కడితే నేను బాధగా చెప్తా నీ గురించి. నువ్వు చెప్పాల్సిన అవసరం నేనా? జ్వరం వచ్చింది పాపం, నాదేసి ఎక్కువ రోజులు బతికేదట్లేడు, వాడు రోగిష్టి నా కొడుకు అని చెప్తా. ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు ఏం మనకి కాయలో కూడా అనుకోరు. మళ్ళా రోగిష్టి నా కొడుకు, వాడి మామూలు జ్వరాలు వస్తాయి. నాకు మళ్ళీ బూత్ వస్తారు ఇంకా. నాకు మళ్ళీ నా వద్దు మాట్లాడుకోలేండి, డిస్టర్బ్ చేస్తాను. మంచి ట్రయల్ లో వస్తున్నావు. జ్వరానికి ఎందుకు రా నువ్వు ఇట్లా తయారైతావు? ఇంజక్షన్ లేపిస్తా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోనూ మంచి పెద్ద హాస్పిటల్ చేర్పిస్తా. నీకేం రా హాస్పిటల్ అడ్మిట్ అయితే చికెన్ బిర్యానీ ఎవడన్నా జ్వరం వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ అంటాడా? నీకు జ్వరం లేదు, తొక్కలేదు, నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటారు, ఏదరో తిరుక్కుంటావు. నోరు చప్పగుంది. అట్లా చప్పగుందే ఉచ్చాయి రాసుకున్నావు కదా, తాగు. చిల్లర్నాయలా ఆ సెల్ చార్జింగ్ పెడతా. నువ్వు సెల్ గురించి మాట్లాడు. అర్థమైంది? ఏడాడ పెట్టుకుంటారు ఆ సెల్లుని. ఏంద్రా అది? సెల్లు పేలుతాయి, ఒకసారి పేలితే ఏమైతుందన్నా నీకు మినిమం కామన్ సెన్స్ ఉందే? నా బాడీ చూసి కూడా పేలుతాయా? నిందే నా బాడీ చూసి కూడా పేలుతాయా? నీ బాడీ చూసి కాదు, నీ బాడీలో పెట్టుకుంటే పేలుతాయి. ఏంది ఏడ పెడతావు నువ్వు సెల్ ఫోన్లని? ఏం ఉండాలా? ఏమే నేను పెద్ద కామాత కూడా ఉన్నట్టున్నావు నువ్వు. అవు నేనే అందుకే బట్టలు ఇప్పుకొని కాల్ చేసుకుంటూ కూర్చుంటా. నార్మల్ జ్వరం వచ్చేదని ఇప్పిన అంతే. వాళ్ళు ప్రీనారు పెళ్లికి అని తెలిసిన వెంటనే నీ ప్రోగ్రామ్ పెట్టుకున్నావే. సరేలా అందరినీ పిలిపిస్తా. జ్వరం వస్తుంది, మీరు పెళ్లికి ఎట్లా పోయినారు? ఏమైనా బుద్ధి గిద్దుందా? ఏమన్నా అసలు పిల్లోడు పడిపోయినాడే జ్వరం వచ్చి? జ్వరమే కదా. ఏం జ్వరమో వాళ్ళేంటి చెప్తాను? వాళ్ళు పెళ్లికి ఎట్లా పోతారు? వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా నీకు జ్వరం పెట్టుకొని బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, అంత కుటుంబం అంతా ఉండల్లా పోయి ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసి 10-20 గ్లూకోజ్ బాటిల్ లెక్కించాలా, పొద్దున రాత్రి 6 ఇంజక్షన్ లేపించాలి. నువ్వు ఎట్లా తిరిగి కోలుకునేది అట్లా చేయాలా? నువ్వు చెప్తానంటే ఏదైనా వచ్చి హార్ట్ అటాక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా హార్ట్ అటాక్ మించిన ప్రాబ్లం ఇది. ఏం ప్రాబ్లం? జ్వరం నార్మలే. జ్వరము లాస్ట్ నీ వేడి ఇడికి కొడుతుంది నా కళ్ళల్లోకి. అంత బతికి నువ్వు బతకాలంటే కష్టం. వీడు హాస్పిటల్ పోయి ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూలో 6 నెలలు పెడతా.
నేను కావాల ఇన్ఫర్మేషన్ ఫోన్ లో నేను ఇచ్చుకుంటా పోతా, నువ్వేం అడ్మిట్ చేసి. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ లా ఫీల్ అయిపోతున్నావు, అది దాన్ని కట్ చేసుకో. ఆర్ఎంపీ డాక్టర్ అంటే పెద్ద డాక్టర్ అని కాదు, యాదవ్ డాక్టరే. ప్రభావం హాస్పిటల్కి నా నివేశన నీకు కిడ్నీ దయచేసి మొక్కుతాను, అవయవాలన్నీ చెక్ చేపిస్తా, నీకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అన్ని చూపిస్తా. బాగా నీటుకున్నాయ్యా, నీటి కూడా జ్వరం ఎట్లా వచ్చింది? మనం ఏమన్నా అనుకోని, నాకేమన్నా ఉండేది అనుకోని మళ్ళీ నీకు జ్వరం ఎట్లా వచ్చింది? అవయవాలు అంత బాగుంటే పోగొట్టేటండబా లోపరడానికి బాగుందా? బాగుండదు నాయనా, బాగుండదు నాయనా. బాగుందా నాయనా? బాగుంది. నువ్వు కామెడీ అంబులెన్స్ పిలుస్తా, నేను అంబులెన్స్ పిలిచి బయట గాయల్లో ఏడ్చుకుంటా గట్టి కరుచుకుంటా, పిల్లోడు స్పర్శ లేకుండా పడిపోయినాడంటే నేను బంద పిల్లోడిని అంబులెన్స్ లోకి ఎక్కిందంటే మొత్తం జనాలంతా లోపలికి వచ్చి ఉత్తపిత్తల్లో పడుకున్నాడని కాలే. నిన్ను ఇప్పుడు వచ్చి పిల్లోడిని అంబులెన్స్ లోకి ఎత్తండి పిలుస్తాను అందరినీ పోయి, వాళ్ళు ఉండి ఎవరని చూసి వీడిని బిత్తలతో పడుకున్నాడు పెట్టిపోయినా అని చెప్పి షాక్ అయిపోలా. అంబులెన్స్ ఫోన్ చేస్తా, చేయొద్దు నువ్వు, నీకు బాలే కదా ఏంటి వాళ్ళు బాగుంది. మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేస్తా, వాళ్ళు కూడా బాగుంది బాగుందినా బాగుందినా సెట్ అయిపోయిందా? సెట్ అయింది. సెల్ అయితే బాలేక కదా బాబుతో మాట్లాడతాను ఇంతసేపు. ఇది బాగున్నట్టే తే సెల్లు, ఈ సెల్లే బాగుంది కదా, ఈ ఇంకే కనుక్కునే సెల్దే జ్వరం వచ్చింది ఇప్పుడు జ్వరము. ఏ నీకు నిజంగా జ్వరం వస్తుంది యాక్టింగ్ చేస్తున్నావా? జ్వరం వచ్చినప్పుడు ఎవడైనా దబ్బని పండుకొని బెడ్షీట్ కప్పుకొని వణుకుతాడు. నువ్వు వణికేది ఆపిన వెంటనే నేను ఈ రూమ్ లోకి వస్తా, పక్కన జనాలతో అంబులెన్స్ పిలిపిస్తా. ఏదో ఇరుక్కుంటే తెలిసి వస్తుంది నీకు. ఓయమ్మో నాయనో, పెద్దమ్మ, పెద్ద నాన్న, అక్క జ్వరము. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు